హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, సిఆర్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సిఆర్ సర్క్యూట్ అంటే కెపాసిటర్, రెసిస్టెన్స్ ఈ రెండు మాత్రమే ఆల్టర్నేటింగ్ సర్క్యూట్లో కనుక ఉన్నట్లయితే అక్కడ కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది, మ్యాక్సిమం కరెంట్ అనేది ఎంత ఉంటుంది, ఇంపిడెన్స్ అనేది ఎంత ఉంటుంది అనేది మ్యాథమెటికల్ థియరీ ద్వారా డెరైవ్ చేసాం. అదేవిధంగా వెక్టార్ డయాగ్రామ్ ద్వారా కూడా డెరైవ్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం స్టడీ చేద్దాం, ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్. ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ అంటే ఒక ఆల్టర్నేటింగ్ సోర్స్కి ఇండక్టర్ని, కెపాసిటర్ని, రెసిస్టర్ని ఈ మూడింటిని కూడా మనం సిరీస్ కాంబినేషన్లో కలిపినట్లయితే అక్కడ కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో వచ్చేటువంటి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాక్సిమం కరెంట్ అనేది ఎంత వస్తుంది, అదేవిధంగా ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి ఇంపిడెన్స్ అనేది ఎంత అవుతుంది అనేది మ్యాథమెటికల్ థియరీ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి, వెక్టార్ డయాగ్రామ్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సరే, ముందు మ్యాథమెటికల్ థియరీ ద్వారా మనం రిలేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నా ఇక్కడ ఎల్సిఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి. ఇదిగోండి, ఇండక్టర్ ఎల్, కెపాసిటర్ సి, రెసిస్టర్ ఆర్. ఈ మూడింటిని కూడా ఏం చేసాం, సిరీస్ కాంబినేషన్లో ఒక ఆల్టర్నేటింగ్ సోర్స్కి ఇచ్చాం. ఈ ఆల్టర్నేటింగ్ సోర్స్ యొక్క ఈఎంఎఫ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమనుకున్నాం, E is equal to E naught sin omega t. LCR connected in series through a alternating source E naught sin omega t. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ E naught sin omega t అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఈ మూడిటికి అప్లై చేసినప్పుడు సిరీస్ కాంబినేషన్లో మనకి పొటెన్షియల్ అనేది ఏమవుతుంది, డ్రాప్ అవుతుంది, అంటే విడిపోతుంది. ఎల్ దగ్గర కొంత పొటెన్షియల్, సి దగ్గర కొంత పొటెన్షియల్, ఆర్ దగ్గర కొంత పొటెన్షియల్ కింద విడిపోతూ ఉంటుంది. అయితే ఇండక్టర్ ఎల్ దగ్గర మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది, ఫ్రమ్ ది సెల్ఫ్ ఇండక్టెన్స్ థియరీ ప్రకారం ఈఎంఎఫ్ అక్రాస్ ది ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇండక్టర్ దగ్గర వచ్చేటువంటి ఈఎంఎఫ్ ఎంత, నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. దీన్నే మనం క్యాపిటల్ ఈఎల్ అని రాసుకుందాం, ఈఎంఎఫ్ అక్రాస్ ది ఇండక్టర్. అదేవిధంగా మనకి కెపాసిటర్ దగ్గర కూడా ఏమవుతుంది, ఎంతో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మనకి కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, క్యూ బై వి, వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది కెపాసిటర్ సి ఈజ్ ఈక్వల్ టు వి ఈక్వల్ టు క్యూ బై సి అని రాయాలి. అదేవిధంగా ఇక్కడ ఏం రాస్తున్నాను, పొటెన్షియల్ని ఈసీ అనుకుంటున్నా, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది కెపాసిటర్ కాబట్టి ఈసీ ఈక్వల్ టు ఏం రాయాలి, క్యూ బై సి రాయాలి. వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి కాబట్టి క్యూ బై సి రాసుకోవాలి. ఇక్కడ క్యూ బై సి అని రాశాను. ఈ రెండు కూడా ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్సెస్ డెవలప్డ్ అక్రాస్ ది ఇండక్టర్ అండ్ కెపాసిటర్. కెపాసిటర్ దగ్గర వచ్చినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్, ఇండక్టర్ దగ్గర వచ్చినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి ఫార్ములాస్ ఈ రెండు. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ రెండు పొటెన్షియల్ డిఫరెన్సెస్ కూడా మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని సపోజ్ చేస్తాయా, అపోజ్ చేస్తాయా అంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాయా, పెంచడానికి ప్రయత్నిస్తాయా, తగ్గించడానికి ట్రై చేస్తాయి. అంటే నెట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది ఈ సర్క్యూట్లో, నెట్ ఈఎంఎఫ్ ఇన్ ది సర్క్యూట్ ఈస్ ఈ నాట్ సైన్ ఒమేగా టీ. అంటే ఈ రాసిన ఈ నాట్ సైన్ ఒమేగా టీ రాసినాం, ఎందుకని ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సైన్ ఒమేగా టీ అన్నా కాబట్టి ఈ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి మైనస్ క్యూ బై సి. ఓకే, ఇది నెట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ నెట్ ఈఎంఎఫ్ ఇన్ ది సర్క్యూట్లో మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ. అయితే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని అప్లై చేసినప్పుడు ఇండక్టర్లో ఏమో సెల్ఫ్ ఇండక్టెన్స్ ప్రకారం మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది. అయితే ఆ డెవలప్ అయినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం చేస్తుంది, మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని అపోజ్ చేస్తుంది, అంటే తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ అదేవిధంగా కెపాసిటర్లో కూడా కొంత పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయినటువంటి పొటెన్షియల్ క్యూ బై సి. ఈ క్యూ బై సి కూడా ఏం చేస్తుంది, మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. కాబట్టి నెట్ ఈఎంఎఫ్ అనేది ఎంత అవుతుంది, ఈ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి మైనస్ క్యూ బై సి అవుతుంది. అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఏం రాసుకోవాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాసుకోవాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, నథింగ్ బట్ ఇదే, ఈ నెట్ ఈఎంఎఫ్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అని తీసుకుంటాం. ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత అవుతుంది, ఈ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి మైనస్ క్యూ బై సి అవుతుంది. ఫ్రమ్ ఓమ్స్ లా ఈక్వల్ ఏం రాయాలమ్మా, ఓమ్స్ లా నుంచి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు
కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్లో నెట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న, నెట్ ఈఎంఎఫ్ అన్న, ఇదే ఫార్ములా. ఓకే, ఈ నెట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎక్కడ రాయాలి? ఎల్హెచ్ఎస్లో రాసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఈ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి మైనస్ క్యూ బై సి ఈక్వల్ టు ఏం రాయాలి? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ నేను ఐ అని అనుకుంటున్నా, రెసిస్టెన్స్ అన్నాం. రెసిస్టెన్స్ ఎంత అప్లై చేసాం? క్యాపిటల్ ఆర్ అప్లై చేసాం, కాబట్టి ఐ ఇంటూ ఆర్ అని రాశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎల్హెచ్ఎస్లో నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి కదా, వాటిని ఆర్హెచ్ఎస్లో తీసుకుపోతే పాజిటివ్ అవుతాయి. అప్పుడు ఈ నాట్ సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ క్యూ బై సి ప్లస్ ఐ ఇంటూ ఆర్ అవుతుంది. ఓకే, ఇది అంటే ఈ రెండు మైనస్ టర్మ్స్ని అటు తీసుకెళ్తే ప్లస్ టర్మ్స్ అవుతాయి. అది ఈ విధంగా రాశాను. అయితే ఇక్కడ క్యూ అనేటువంటి టర్మ్ ఉంది చూడండి అమ్మా. క్యూ అనేటువంటి టర్మ్ ఏంటో మనకు తెలుసా? క్యూ అంటే ఛార్జ్. ఇక్కడ ఎంత ఛార్జ్ వెళ్తుంది చెప్పచ్చు, మనం చెప్పడానికి కుదరదు. కాబట్టి మనకు కావాల్సింది కరెంటు. అంటే ఈ ఛార్జ్ని కరెంట్లోకి మార్చుకోవాలి. ఛార్జ్ని కరెంట్లోకి మార్చుకోవాలంటే రిలేషన్ ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. అంటే మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది? ఈ పైన ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైం. డిఫరెన్షియేటింగ్ ది అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం టీ. టీ దృష్ట్యా మనం ఏం చేయాలి? ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. టీ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? డి బై డిటి ఆఫ్ ఈ నాట్ సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ క్యూ బై సి ప్లస్ ఐఆర్. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఈ నాట్ సైన్ ఒమేగా టీ మనం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడైనా లేకపోతే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి? కాన్స్టెంట్ వాల్యూస్ని బయట రాసుకోవాలి. ఇక్కడ ఈ నాట్ అనేటువంటిది కాన్స్టెంట్, కాబట్టి దీన్ని బయట రాసినట్లయితే ఈ నాట్ ఇంటూ డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ అవుతుంది. డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ ఒమేగా టీ రాసుకోవచ్చు. ఎంత వస్తుంది? డి బై డి ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే కాస్ ఒమేగా టీ. అయితే ఇక్కడ టైం ఉంది. ఒకవేళ ఇక్కడ సైన్ టీ అని ఉన్నట్లయితే కాస్ టీ అని రాసి వదిలేస్తాం. అంటే టీ ప్లేస్లో టీనే ఉంటే మళ్ళీ మనం డెరివేటివ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ ఇక్కడ టీ ప్లేస్లో టీ ఉందా? లేదు కదా. కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ డెరివేటివ్ చేసుకోవాలి. అంటే డి బై డిటి ఆఫ్ ఒమేగా టీ అవుతుంది ఈక్వల్ టు, ఇక్కడ ఈ టర్మ్ లోపలికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఎల్ ఇంటూ డిఐ బై డిటి అని ఉంది. ఎల్ అంటే కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట రాస్తున్నాను. ఎల్ ఇంటూ డి బై డిటి ఆఫ్ డిఐ బై డిటి ప్లస్ నెక్స్ట్ ఇక్కడ డి బై డిటి ఆఫ్ క్యూ బై సి. ఇందులో సి అనేది కాన్స్టెంట్ కాబట్టి 1 బై సి ఇంటూ డి క్యూ బై డిటి ప్లస్ ఇక్కడ ఐ ఇంటూ ఆర్ అని ఉంది. ఐ అనేది ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆర్ని బయట రాస్తే డి బై డిటి ఆఫ్ ఐ అవుతుంది. అంటే డిఐ బై డిటి అవుతుంది. ఇక్కడ డిక్యూ బై డిటి అని ఉంది. డిక్యూ బై డిటి అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఐ రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా చూడండి, ఎల్హెచ్ఎస్లో డి బై డిటి ఆఫ్ ఒమేగా టీ ఉంది. ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆల్టర్నేటింగ్ సోర్స్. ఆల్టర్నేటింగ్ సోర్స్ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఈ ఒమేగా అనేది ఏ విధంగా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఒమేగా బయట రాసామనుకోండి, ఏం మిగులుతుంది? డి బై డిటి ఆఫ్ టీ మిగులుతుంది. డి బై డిటి ఆఫ్ టీ ఎంత? 1. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఎంత అవుతుంది? ఈ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డి బై డిటి ఆఫ్ డిఐ బై డిటి అంటే ఏమవుతుంది? డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 బై సి ఇంటూ డిక్యూ బై డిటి. డిక్యూ బై డిటి అంటే ఐ, కాబట్టి ఏం రాయాలి? ఐ బై సి ప్లస్ ఆర్ ఇంటూ డిఐ బై డిటి. ఇంక ఇది మార్చేది ఏం లేదు మనం. ఆర్ ఇంటూ డిఐ బై డిటి ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నానమ్మా. ఐ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. మళ్ళీ ఇక్కడ సరే ఇక్కడ డిక్యూ బై డిటి ఉంది, ఐ ఎక్కడి నుంచి వచ్చిందని మీకు డౌట్ ఉన్న అవసరం. ఓకే, ఐ బై సి. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. సరే, ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తాం? లాస్ట్ క్లాసెస్లో చెప్పాం కదా, ఏం చేసాం? ఒక జనరల్ సొల్యూషన్ తీసుకొని ఆ జనరల్ సొల్యూషన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ని 1 అనుకోండి. ఏమనుకుందాం? జనరల్ సొల్యూషన్. లెట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ కరెంట్ ఈస్ I ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 అనుకుంటున్నా. సరే, ఇది ఎలా రాసాం కూడా లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా. ఐ నాట్ అంటే ఏంటి? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్ అనేది
మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఈక్వల్ అయినా ఉండొచ్చు, అది మనకు తెలియదు. కాబట్టి I0 అని రాశాను, అంటే యాంప్లిట్యూడ్ని మార్చాం. అదేవిధంగా ఒమేగా అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సోర్స్. మనం అప్లై చేసినటువంటి సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ. వోల్టేజ్కి ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో కరెంట్కి కూడా అంతే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాబట్టి ఆ ఒమేగా అనేవి మార్చలేదు. నెక్స్ట్ ఇక్కడ sin ωt ఉంది, ఇక్కడ sin ωt -5 రాసాం. ఈ 5 అనేది ఏం తెలియజేస్తుంది? ఫేజ్ డిఫరెన్స్ని తెలియజేస్తుంది. కరెంటు వోల్టేజ్ రెండూ కూడా ఒకే ఫేజ్లో ఉండొచ్చు, 90 degrees ఫేజ్ డిఫరెన్స్లో ఉండొచ్చు, 30 degree ఫేజ్ డిఫరెన్స్లో ఉండొచ్చు, 40 degree ఫేజ్ డిఫరెన్స్లో ఉండొచ్చు. రెండూ కూడా సేమ్ ఫేజ్లో ఉండాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి మనం ఇక్కడ ఈ 5ని యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ 5 అనేది 0 అనుకోండి, రెండు సేమ్ ఫేజ్లో ఉన్నాయి. ఒకవేళ 5 నెగిటివ్ అనుకోండి, I అనేది ముందుంటుంది, E అనేది వెనక ఉంటుంది. అది మరి ఇక్కడ -5 +5 అయింది కాబట్టి I అనేది లీడ్ చేసింది వోల్టేజ్ కంటే. ఒకవేళ 5 పాజిటివ్ అనుకోండి, అప్పుడు I అనేది E కంటే వెనక ఉంటుంది. ఓకే, ఇది జనరల్ సొల్యూషన్. ఇక్కడ మనకి ఈక్వేషన్లు ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో d2i/dt² ఉంది, di/dt ఉంది, I ఉంది. I రాసాం అంటే ఇక్కడ di/dt కావాలి, d2i/dt² కావాలి. అందుకని ఏం చేద్దాం? ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. దేంతో? విత్ రెస్పెక్ట్ టు టైంతో. Differentiating above equation with respect to time t దృష్ట్యా దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే ఎంత వస్తుందమ్మా? di/dt = I0 sin ωt -5 అని రాసాం. డైరెక్ట్గా రాస్తున్నాను. I0 అనేది ఏంటిది? కాన్స్టెంట్ని బయట రాసుకుంటాం కాబట్టి I0 ఏమీ మారదు. sin of ωt -5 అని ఉంది. sin of ωt -5 d/dt of sin of ωt -5 అయితే sin θని డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? cos θ వస్తుంది. కాబట్టి cos of ωt -5 అని రాసుకుందాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ t ప్లేస్లో t ఉందా? లేదు కాబట్టి ఏం చేయాలి? దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? ఒమేగా వస్తుంది. సరే, లేకపోతే రాస్తాను. d/dt of ωt -5 అవుతుంది. అప్పుడు ఎంత రాయాలి? I0 into cos of ωt -5 into d/dt of, ఇక్కడ చూడండి అమ్మా, d/dt of ωt ఒక టర్ము, 5 ఒక టర్ము. ఫస్ట్ టర్మ్లో ఒమేగా అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట రాసుకున్నట్లయితే d/dt of t వస్తుంది. d/dt of t అంటే 1 కాబట్టి ఫస్ట్ టర్మ్లో ఒమేగా ఇంటూ 1 అని వస్తుంది. నెక్స్ట్ టర్మ్లో 5 అనేది ఉంది. 5 అనేది ఫేజ్ డిఫరెన్స్ కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్. అప్పుడు d/dt of 5 అంటే 0 అవుతుంది. అప్పుడు ఒమేగా ఇంటూ 1 - 0 అవుతుంది. అంటే ఈక్వేషన్ ఏమొస్తుంది లాస్ట్ మనకి? I0 ఒమేగా కాస్ ωt -5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఏం చేయాలి? మనం సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేయాలి. అగైన్ డిఫరెన్షియేటింగ్ ది above equation with respect to time t దృష్ట్యా మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ టర్మ్ను కూడా డెరివేటివ్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం అర్థం? d/dt of di/dt = ఎంత అవుతుందమ్మా? d/dt of I0 ఒమేగా cos ωt -5 అవుతుంది. ఓకే, d/dt of di/dt అంటే d2i/dt² = d/dt of I0 ఒమేగా cos of ωt -5 రాయాలి. d/dt of I0 ఒమేగా, ఇందులో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు కాన్స్టెంట్ని బయట రాయాలని చెప్పాం కాబట్టి ఈ I0 ఒమేగాని బయట రాస్తున్నాను. I0 ఒమేగా బయటకు వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏం మిగులుతుంది? d/dt of cos of ωt -5 మిగులుతుంది. డెరివేటివ్ ఆఫ్ cos θ అంటే రాయాలి? -sin θ రాయాలి. దాని ప్రకారం ఇక్కడ cos of ωt -5ని మనం డెరివేటివ్ చేసినట్లయితే ఏం మిగులుతుంది? -sin of ωt -5 మిగులుతుంది. ఇంటూ ఇక్కడ t ప్లేస్లో tనే ఉందా? లేదు కదా. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? దాన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే d/dt of ωt -5 అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ మళ్ళీ ముందు తీసుకొస్తే -I0 ఒమేగా ఇంటూ sin of ωt -5 ఇంటూ d/dt of ωt. ఇందాకట్లానే యాస్టిస్గా మళ్ళీ రాస్తున్నాను డైరెక్ట్గా. మీకు వచ్చు కాబట్టి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. d/dt of ωt -1
ఫస్ట్ ఏం చేయాలి, d/dt ఆఫ్ ఒమేగా టీ తీసుకున్నట్టయితే ఫస్ట్ టర్మ్లో ఒమేగా అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే ఒమేగా ఇంటూ d/dt ఆఫ్ టీ మిగులుతుంది. d/dt ఆఫ్ టీ అంటే ఎంత 1 కాబట్టి ఒమేగా ఇంటూ 1 మైనస్ d/dt ఆఫ్ 5 మిగులుతుంది సెకండ్ టర్మ్లో. 5 అంటే ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి d/dt ఆఫ్ 5 ఎంత 0 అంటే ఒమేగా ఇంటూ ఒమేగా ఇంటూ 1 మైనస్ 0 అవుతుంది. ఒమేగా ఇంటూ 1 ఒమేగా మైనస్ 0 అన్న ఒమేగానే. అంటే ఇప్పుడు ఒమేగాని ముందుకు తీసుకొస్తే ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ఒమేగా ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ I0 ఒమేగా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 అని రాసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, ఐనేమో ఈక్వేషన్ 2 అనుకోండి, di/dt నేమో ఈక్వేషన్ 3 అనుకోండి, d2i/dt² నేమో ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి, ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని ఈ మూడింటిని తీసుకువెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయవలసి ఉంటుంది. సబ్స్టిట్యూటింగ్ 2, 3, 4 ఇన్ ఈక్వేషన్ 1 2, 3, 4 తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడమ్మా, E0 ఒమేగా కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు ఫస్ట్ L ఇంటూ d2i/dt² రాయాలి. L అలానే ఉంచుదాం, L ఇంటూ d2i/dt². d2i/dt² అంటే ఎంత వచ్చింది, మైనస్ I0 ఒమేగా స్క్వేర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 వస్తుంది. ఓకే అమ్మ, ఇక్కడ ఒక చిన్న చేద్దాం. ముందు RHS రాసి తర్వాత LHS రాసుకుందాం. ఎందుకని, లాస్ట్ క్లాస్లో చేసాం ఆల్రెడీ. ఏం చేశాను, E0 ఒమేగా కాస్ ఒమేగా టీని మళ్ళీ మనం మార్చాలి -5 + 5 రాసి. అందుకని ముందే ఈ RHSని LHS కింద రాసుకుందాం, ఈ LHSని RHS కింద రాసుకుందాం. ఫస్ట్ ఏముంది, L ఇంటూ d2i/dt² ఉంది కాబట్టి L ఇంటూ d2i/dt² ఉంది. d2i/dt² ఎంత, మైనస్ I0 ఒమేగా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5. నెక్స్ట్ ప్లస్ I/C అని ఉంది, ప్లస్ I అంటే ఎంత, I వాల్యూ ఎంత వచ్చింది, I0 సైన్ ఒమేగా టీ -5 కాబట్టి I0 సైన్ ఒమేగా టీ -5/C. ఓకే, అదేవిధంగా ఇంకేం రాయాలి ఇక్కడ, ప్లస్ R ఇంటూ di/dt రాయాలి, ప్లస్ R ఇంటూ క్యాపిటల్ R ఇంటూ di/dt. di/dt ఎంత వచ్చింది, I0 ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ -5, I0 ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ -5. ఇది అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి RHSని మనం ఇక్కడ LHS కింద రాసుకున్నాను. ఇక్కడ LHS మిగులుతుంది కదా, ఈ LHSని అక్కడ ఏం చేద్దాం, RHS కింద రాద్దాం. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సినటువంటి వాల్యూ ఏమైనా ఉందా, ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా అలానే రాస్తే E0 ఒమేగా కాస్ ఒమేగా టీ అవుతుంది. ఓకే, E0 ఒమేగా కాస్ ఒమేగా టీ ఉంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చమ్మా, E0 ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 + 5 కింద రాసుకోవచ్చా, రాసుకోకూడదు, E0 ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 + 5. ఇలా రాస్తే -5 + 5 క్యాన్సిల్ అయితే ఒమేగా టీనే మిగులుతుంది. అంటే వాల్యూ ఏమీ కూడా మారదు, వాల్యూ మారదు కాబట్టి ఈ విధంగా రాసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒమేగా టీ -5 వరకు ఏమో ఏ అనుకోండి, 5 వరకు ఏమో బి అనుకోండి. అది చూడటానికి ఏ విధంగా ఉంటుంది, కాస్ ఆఫ్ A + B రూపంలో ఉంటుంది. కాస్ ఆఫ్ A + B రూపంలో ఉంటే మనకి ఫార్ములా ఏంటి, కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B. ఆ ఫార్ములా ప్రకారం కనుక మనం దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే E0 ఒమేగా ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 ఇంటూ కాస్ 5 మైనస్ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 ఇంటూ సైన్ 5. ఏ ఫార్ములా అప్లై చేసింది, కాస్ ఆఫ్ A + B ఫార్ములా ఉంది కాబట్టి కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B కింద రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, E0 ఒమేగా ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 ఇంటూ కాస్ 5 మైనస్ సైన్, మళ్ళీ ముందు టర్మ్ ఉంది కదా, ముందు టర్మ్తో మల్టిప్లై చేస్తే మైనస్ E0 ఒమేగా ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 ఇంటూ సైన్ 5 అవుతుంది. ఓకే, ఇంతవరకు. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఇదిగోండి, ఇది LHS ఇది RHS. ఈ LHS RHSలో మనం ఏం చేయాలి, LHS RHSలో కూడా బోత్ సైడ్స్
కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్స్, సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్స్, ఆ రెండింటినీ కూడా మనం ఈక్వేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంతవరకు అంతా నోట్ చేసుకున్నారా? సరే, నేను ఇది రఫ్ చేస్తున్నాను. సరే, ఇక్కడ చూడండి, ఎల్హెచ్ఎస్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్ ఏమేమి ఉన్నాయి? ఇంతవరకు ఉంది. ఫస్ట్ టర్మ్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్ ఉంది కదా, ఎంత వస్తుంది? ఎల్ మైనస్ ఐ నాట్ ఇంటూ ఒమేగా స్క్వేర్. అంటే ఏం రాయాలి? మైనస్ ఐ నాట్ ఎల్ ఒమేగా స్క్వేర్ రాసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్ ఇంకొకటి ఏముంది? ఇక్కడ ఐ నాట్ బై సి ఉంది, కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? ప్లస్ ఐ నాట్ బై సి ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్ ఇక్కడే ఉంది, మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ 5 ఉంది ఆర్హెచ్ఎస్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్ ఏముంది? ఈ నాట్ ఒమేగా సైన్ 5. ముందు మైనస్ ఉంది కాబట్టి ఏం రాస్తున్నాను? మైనస్ ఈ నాట్ ఒమేగా సైన్ 5 అని రాసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా రెండు వైపులా కూడా కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్ని ఈక్వల్ చేద్దాం. ఎల్హెచ్ఎస్లో కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 టర్మ్ ఏముంది? ఐ నాట్ ఆర్ ఒమేగా ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 ఉంది, కాబట్టి ఇందులో కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 యొక్క కోఎఫిషియంట్ ఆర్ ఐ నాట్ ఒమేగా, కాబట్టి ఐ నాట్ ఆర్ ఒమేగా ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లోకి వచ్చేసరికి కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 యొక్క కోఎఫిషియంట్ ఏముంది? ఈ నాట్ ఒమేగా కాస్ 5 ఉంది, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ నాట్ ఒమేగా కాస్ 5 అవుతుంది. ఓకే, ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడమ్మా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ నేను ఈ విధంగా మారుస్తున్నాను. ఇందులో ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఉంది కాబట్టి ఈ బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఏమైంది? ఐ నాట్ ఎల్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఐ నాట్ బై సి ఈక్వల్ టు ఈ నాట్ ఒమేగా సైన్ 5 అవుతుంది. ఓకే, అర్థమైంది? ఎలా రాసామా? బోత్ సైడ్స్ నెగిటివ్తో మల్టిప్లై చేసి విధంగా వస్తుంది. ఇక్కడ ఈ నాట్ ఒమేగా సైన్ 5 అని ఉంది. మొత్తాన్ని ఏం చేద్దాం? ఒమేగాతో డివైడ్ చేద్దాం. ఒమేగాతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? డివైడింగ్ అబౌవ్ ఈక్వేషన్ విత్ ఒమేగాతో డివైడ్ చేస్తున్నాం, ఏమైంది? ఐ నాట్ ఎల్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా అంటే ఒమేగా క్యాన్సిల్ అయితే ఐ నాట్ ఎల్ ఒమేగా మిగులుతుంది, మైనస్ ఐ నాట్ బై ఇక్కడ ఒమేగా లేదు కాబట్టి ఐ నాట్ బై సి ఒమేగా అంతే ఉంటుంది. ఇక్కడ ఒమేగా క్యాన్సిల్ అయితే ఈ నాట్ ఇంటూ సైన్ 5 మిగులుతుంది. ఇది ఒక ఈక్వేషన్. దీన్ని ఎంతవరకు అయిపోయినాయి? టర్మ్స్ 4 వరకు అయిపోయినాయి కదా, దీన్ని ఈక్వేషన్ 5 అనుకోండి. అదేవిధంగా ఇక్కడ ఒక ఈక్వేషన్ చూసారా? ఐ నాట్ ఆర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఒమేగా కాస్ 5. దీంట్లో కూడా మనం ఏం చేద్దాం? ఒమేగాని క్యాన్సిల్ చేసుకుందాం. సరే, ఇవ్వండి, ఈ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాం. ఏం చేద్దాం? ఒమేగా తీసేసి రాద్దాం. ఐ నాట్ ఆర్ ఈక్వల్ టు ఈ నాట్ కాస్ 5 అవుతుంది. ఐ నాట్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఈ నాట్ కాస్ 5. ఎందుకని ఒమేగా క్యాన్సిల్ అయితే ఐ నాట్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ కాస్ 5 అయితే దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ 6 అనుకుందాం. మనం ఏమేమి కనుక్కోవాలి? యాంప్లిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ కనుక్కోవాలి, అంటే ఐ నాట్ వాల్యూ కనుక్కోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏం కనుక్కోవాల్సి ఉంటుంది? 5 కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని కనుక్కోవాలి అంటే ఐ నాట్ని కనుక్కోవాలి, 5ని కనుక్కోవాలి. అంటే ఏం చేస్తే సరిపోతుందమ్మా? ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 6ని స్క్వేర్ చేసి యాడ్ చేసినట్లయితే మనకి ఐ నాట్ వాల్యూ వస్తుంది. ఫైవ్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఎంత వస్తుంది చూడండి. 5 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే ఐ నాట్ ఇంటూ ఎల్ ఒమేగా మైనస్ ఐ నాట్ బై సి ఒమేగా హోల్ స్క్వేర్ అవుతుంది ఎల్హెచ్ఎస్లో. ఓకే, ప్లస్ యాడ్ చేస్తున్నాం. 6th ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్ ఏముంది? ఐ నాట్ ఆర్ హోల్ స్క్వేర్ ఉంది. ఇవి ఎల్హెచ్ఎస్ వరకు స్క్వేర్ చేసి యాడ్ చేసేసాను. అదేవిధంగా ఆర్హెచ్ఎస్లో 5th ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ ఏముంది? ఈ నాట్ సైన్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6th ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ ఏముంది? ఈ నాట్ కాస్ 5, కాబట్టి ఈ నాట్ కాస్ 5
హోల్ స్క్వేర్ రాస్తున్నాను. అంటే ఈ రెండు ఈక్వేషన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసేసాను. సరే ఇంతవరకు ఏమొస్తుందో చూడమ్మా. మనకి ఇక్కడ ఎల్ ఒమేగా అని ఉంది, ఇక్కడేమో సి ఒమేగా అని ఉంది. ఎల్ ఒమేగా అంటే ఏంటి? ఇండక్టివ్ రియాక్టెన్స్. ఓకే, వీ నో దట్ ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈక్వల్ టు ఎల్ ఒమేగా. అదేవిధంగా కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఈజ్ ఈక్వల్ టు 1/C ఒమేగా. ఓకే, ఈ రెండింటిలో I0 కామన్ ఉంది, I0 పక్కన రాస్తున్నా. అదేవిధంగా ఎల్ ఒమేగా ప్లేస్లోనేమో XL రాస్తున్నాను, 1/C ఒమేగా ప్లేస్లోనేమో XC రాస్తున్నాను. అప్పుడేమవుతుంది? I0 స్క్వేర్, రెండిట్లో I0 కామన్ ఉంది కాబట్టి I0 బయటకు వస్తే I0 కూడా స్క్వేర్ ఉంది కాబట్టి I0 స్క్వేర్ అవుతుంది ఇంటూ ఎల్ ఒమేగా మిగిలింది కాబట్టి ఎల్ ఒమేగా ప్లేస్లో XL రాస్తున్నాను. అదేవిధంగా 1/C ఒమేగా మిగిలింది, ఇక్కడ 1/C ఒమేగా ప్లేస్లో XC రాస్తున్నాను, XC హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు కనుక అర్థం కాలేదనుకోండి విడివిడిగా రాసుకుందాం. సరే, కేవలం I0 మాత్రమే బయటికి రాయండి. ఏమైంది? I0 స్క్వేర్ ఇంటూ ఎల్ ఒమేగా మైనస్ 1/C ఒమేగా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈక్వల్ టు కాదు, ఇంకో టర్మ్ ఉందిగా, ప్లస్ I0 స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఏముంది? E0 sin phi హోల్ స్క్వేర్ ఉంది, E0 cos phi హోల్ స్క్వేర్ ఉంది. ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది? E0 కామన్ ఉంది కాబట్టి E0 కామన్ ఇస్తే E0 స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ 5 ప్లస్ cos స్క్వేర్ 5 అవుతుంది. ఇప్పుడు ఎల్ ఒమేగా ప్లేస్లో XL రాయండి, 1/C ఒమేగా ప్లేస్లో XC రాయండి. ఓకే, అప్పుడు I0 స్క్వేర్ ఇంటూ ఈ రెండింటిలో కూడా I0 స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి I0 స్క్వేర్ కామన్ తీస్తాను. ఎల్ ఒమేగా మైనస్ 1/C ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు E0 స్క్వేర్. అమ్మ మీరు కన్ఫ్యూజ్ అవుతారని ముందే రాయలేదు. ఓకే, కేవలం I0 స్క్వేర్ మాత్రమే బయట తీసాను. రెండు ఒకేసారి మారిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమోనని చెప్పి కేవలం I0 మాత్రమే బయట రాశాను. ఈ XLని XCని తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. I0 స్క్వేర్ ఈజ్ కూడా ఎంత వస్తుంది? ఎల్ ఒమేగా మైనస్ 1/C ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0 స్క్వేర్ అయితే దీని నుంచి I0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? E0 స్క్వేర్ బై ఎల్ ఒమేగా మైనస్ 1/C ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. రెండు వైపులా కూడా మనకి స్క్వేర్, అంటే ఇక్కడ I0 కావాలి, మనకి I0 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అటు పంపిస్తే ఏమైంది? రూట్ అయింది. అప్పుడు I0 ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాపిటల్ E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ ఒమేగా మైనస్ 1/C ఒమేగా ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా ఎల్ ఒమేగా అంటే XL, 1/C ఒమేగా అంటే XC. దాని ప్రకారం I0 ఈజ్ ఈక్వల్ ఏమైంది? E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఏంటిది? ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఇది. I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు అదేవిధంగా మనకి ఇంకేం కావాలి? ఫై కావాలి. ఫై అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది కావాలి. ఫేజ్ డిఫరెన్స్ ఏ విధంగా వస్తుంది? ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 6ని డివైడ్ చేయండి. 5/6 కనుక మనం చేసినట్లయితే ఇప్పుడు ముందు ఏమర్థం? ఫస్ట్ ఈ E0 sin phi E0 cos phi రాయండి. E0 sin phi బై E0 cos phi ఈక్వల్ టు తర్వాత ఇప్పుడు LHSలో పోండి. ఏముంది ఇక్కడ? I0 ఇంటూ ఎల్ ఒమేగా మైనస్ I0 ఇంటూ 1/C ఒమేగా బై I0 ఇంటూ ఆర్. ఈ రెండిట్లో ఏమి కామన్ ఉంది? E0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మూడిట్లో కూడా I0 ఉంది కాబట్టి I0 క్యాన్సిల్ అయితే sin phi బై cos phi tan phi అవుతుంది. tan phi ఈక్వల్ టు ఎల్ ఒమేగా అంటే XL రాసుకోవచ్చు, 1/C ఒమేగా అంటే XC రాయొచ్చు కాబట్టి XL మైనస్ XC బై క్యాపిటల్ ఆర్ అవుతుంది. అంటే tan phi ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? XL మైనస్ XC బై ఆర్. phi ఈజ్ ఈక్వల్ ఏమైంది? tan ఇన్వర్స్ ఆఫ్ XL మైనస్ XC బై క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఓకే, ఇదేమో I0 వాల్యూ, అదేమో phi వాల్యూ. ఒకవేళ phi రాయాలంటే రాసుకోవచ్చమ్మా. phi ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ XL మైనస్ XC బై క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఓకే, మనం జనరల్ సొల్యూషన్ ఏం తీసుకున్నాం? I ఈజ్ ఈక్వల్ టు I0 sin ఒమేగా t మైనస్ 5 రాసుకున్నాం. ఈ రెండు వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ వచ్చింది. అయితే దానికంటే ముందు ఒక చిన్న చూద్దాం. ఇక్కడ I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అని రాసాం. I0 ఈక్వల్ టు E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్
ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అని రాసుకున్నాం. మనకి ఓమ్స్ లా ప్రకారం ఫ్రమ్ ఓమ్స్ లా ఏం రాసుకోవచ్చు, V ఈక్వల్ టు ఐఆర్ రాయొచ్చు, I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్ ఈక్వేషన్ని దీంతో కనుక మనం కంపేర్ చేసినట్లయితే I ప్లేస్లోనేమో I0 అని ఉంటుంది, V ప్లేస్లోనేమో V0 అని ఉంటుంది, R ప్లేస్లోనేమో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఆర్ అంటేనేమో రెసిస్టెన్స్. ఇక్కడ ఈ టర్మ్ డినామినేటర్ మొత్తం కూడా ఏం తెలియజేస్తుంది, రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్. ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో మొత్తం వచ్చేటువంటి రెసిస్టెన్స్ అని తెలియజేస్తుంది. ఈ డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ మొత్తాన్ని కూడా మనం ఏమనుకుంటాం, ఇంపిడెన్స్ అనుకుంటాం. అంటే I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై జెడ్ అని రాస్తాం. హియర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఏంటిది, ఇంపిడెన్స్ ఇన్ ది ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్. ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో ఉన్నటువంటి ఇంపిడెన్స్ ఫార్ములా క్యాపిటల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ I0 వాల్యూని ఈ 5 వాల్యూని రెండింటిని తీసుకెళ్ళి జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడే వస్తుంది I ఈజ్ ఈక్వల్ టు E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5 ప్లస్లో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై క్యాపిటల్ ఆర్ అని రాసుకోవచ్చు. ఇదేంటిది, ఈక్వేషన్ ఫర్ ది కరెంట్ ఇన్ ది ఎల్సిఆర్ సర్క్యూట్. ఎల్సిఆర్ సర్క్యూట్లో కరెంట్కి ఫార్ములా ఇది. అయితే ఇక్కడ కరెంటు వోల్టేజ్ రెండు అంటే I ఈ రెండు తీసుకున్నాం. I అనేది ముందుంటుందా, E అనేది ముందుంటుందా అనేది మనకు తెలియాలి. ఇక్కడ మనం ఈక్వేషన్లు జనరల్ ఈక్వేషన్లు ఏం తీసుకున్నాం, రెండు కూడా I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ ఒకటి, సారీ I ఈజ్ ఈక్వల్ I0 సైన్ ఒమేగా టీ మైనస్ 5. ఓకే, ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఇందాక జనరల్ సొల్యూషన్ డయాగ్రామ్ తెరిపేసాను కాబట్టి మళ్ళీ రాస్తున్నా. E ఈజ్ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా టీ అని రాస్తాం. I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ మైనస్ 5 అని రాసుకున్నాము. అయితే ఇక్కడ 5 వాల్యూ అనేది ఇందాక చెప్పాను, 5 వాల్యూ కనుక 0 అయినట్లయితే కరెంటు వోల్టేజ్ రెండూ కూడా ఎలా ఉంటాయి, సేమ్ ఫేజ్లో ఉంటాయి. ఒకవేళ 5 కనుక పాజిటివ్ వాల్యూ అయినట్లయితే I అనేది ఈ కంటే వెనకుంటుంది. అంటే కరెంట్ లాక్స్ ది వోల్టేజ్, అంటే వోల్టేజ్ కంటే కరెంట్ అనేది వెనక ఉంటుంది. ఒకవేళ 5 అనేది నెగిటివ్ అయినట్లయితే -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి కరెంట్ అనేది ముందుంటుంది, వోల్టేజ్ అనేది వెనకుంటుంది. అయితే ఏ సందర్భంలో కరెంట్ అనేది ముందుంటుంది, ఏ సందర్భంలో కరెంట్ అనేది వెనకుంటుందో చూద్దాం. ఇక్కడ 5లో ఇక్కడ చూడండి, 5 tan 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై ఆరేగా. ఒకవేళ ఎక్స్ఎల్ గనక ఎక్స్ఎల్ గ్రేటర్ దాన్ ఎక్స్సి, ఎక్స్ఎల్ అనేది ఎక్స్సి కంటే పెద్దదైనట్లయితే ఈ వాల్యూ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుంది. ఎందుకని ఎక్స్ఎల్ పెద్దది కాబట్టి. అప్పుడు tan 5 పాజిటివ్, అంటే 5 కూడా పాజిటివేగా అయ్యేది. అంటే ఎక్స్ఎల్ గ్రేటర్ దాన్ ఎక్స్సి అయితే 5 అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. 5 కనుక పాజిటివ్ అయినట్లయితే ఏమవుతుంది, 5 కనుక పాజిటివ్ అయితే 5 పాజిటివ్ అయితే ఈ ముందుంటుంది, I వెనకుంటుంది. అంటే ఈ లీడ్స్ I, వోల్టేజ్ లీడ్స్ ది కరెంట్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్ఎల్ గ్రేటర్ దాన్ ఎక్స్సి అయినట్లయితే. ఒకవేళ ఎక్స్ఎల్ లెస్ దాన్ ఎక్స్సి అనుకోండి, ఎక్స్ఎల్ లెస్ దాన్ ఎక్స్సి, ఎక్స్ఎల్ అనేది ఎక్స్సి కంటే చిన్నది అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. tan 5 నెగిటివ్ అవుతుంది. tan 5 నెగిటివ్ అయితే 5 కూడా నెగిటివేగా. ఎక్స్ఎల్ లెస్ దాన్ ఎక్స్సి అయితే 5 అనేది ఏమవుతుందమ్మా, నెగిటివ్ వాల్యూ అవుతుంది. 5 కనుక నెగిటివ్ అయినట్లయితే -5 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 అని రాస్తాం. ఇక్కడేమో సైన్ ఒమేగా టీ ఉంది. ఇప్పుడు ఏది ముందుంటుంది, కరెంట్ ముందుంటుందా, వోల్టేజ్ ముందుంటుందా, కరెంట్ అనేది ముందుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, I లీడ్స్ ది వోల్టేజ్, నథింగ్ బట్ కరెంట్ లీడ్స్ ది వోల్టేజ్. I లీడ్స్ E అని రాస్తాం. ఒకవేళ ఎక్స్ఎల్ ఎక్స్సి రెండు సమానం అనుకోండి, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి అయినట్లయితే, ఎక్స్ఎల్ ఈక్వల్ ఎక్స్సి అయితే ఏమవుతుంది, tan 5 ఈజ్ ఈక్వల్ 0 అయితే, tan 5 0 అయితే అంటే 5 కూడా 0నే. 5 0 అయిందంటే కరెంటు
వోల్టేజ్ రెండు కూడా ఎలా ఉన్నట్టు సేమ్ ఫేజ్లో ఉన్నట్టు. ఓకే, బోత్ ఆర్ ఇన్ కరెంట్ సేమ్ ఫేజ్. ఇది ఫేజ్ రిలేషన్. ఇంతవరకు మనకి ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ని మ్యాథమెటికల్ థియరీ ద్వారా సాల్వ్ చేయటం. ఇప్పుడు ఇవే ఫార్ములాస్ అంటే I0ని tan phi జెడ్ని ఈ మూడింటిని కూడా మనం ఏం చేయాలి వెక్టార్ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేయాలి. అదేవిధంగా ఈ సిరీస్ సర్క్యూట్లో రిజోనెన్స్ సర్క్యూట్ అంటాం. సిరీస్ సర్క్యూట్ ఏమంటాం రిజోనెన్స్ సర్క్యూట్. అయితే వెక్టార్ డయాగ్రామ్ ద్వారా ఈ మూడు వాల్యూస్ని సిరీస్ రిజోనెన్స్ సర్క్యూట్ని ఆ రెండింటిని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఈ మూడు వాల్యూస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. I0 వాల్యూని tan phi వాల్యూని జెడ్ వాల్యూని, ఎందుకంటే ఈ మూడు వాల్యూస్ కూడా మనకి నెక్స్ట్ టాపిక్లో అవసరం అవుతాయి. ఓకేనా? చాలా